నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ సాక్షి టీవీలో. నేను కార్తీక్ అర్వా, నేను మహేశ్వరి. అప్డేట్స్ చూద్దాం. రేపు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు కలగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కలకలలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు, ఆనందాలు నిండాలని అభిలాషించారు. ముస్లిం సోదరులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైనది రంజాన్ పండుగ. రంజాన్ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని తెలిపారు. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలి అని కోరుకుంటున్నాను అని వైఎస్ జగన్ తెలిపారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అన్నారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. अस्सलाम वालेकुम। तमाम मेरे मुसलमान भाइयों को और बहनों को ये रमज़ान के महीने में सबको ईद मुबारक। अंदर की कुड़ा ఇప్పుడు P4ను పబ్లిసిటీ మోడల్గా తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజలిచ్చే విరాళాలతో ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటోంది. రేపు సీఎం చంద్రబాబు ఈ P4ను ప్రారంభించనున్నారు. ఎన్నికల ముందు P4 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు P4 పథకాలు కాదు, కార్యక్రమం అంటూ యూటర్న్ తీసుకున్నారు. కేవలం 28 లక్షల కుటుంబాలకు మాత్రమే P4 కార్యక్రమం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. లబ్ధిదారుల జాబితాలో టీడీపీ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. పలు చోట్ల గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తున్నారు. దీనిపై 20% పేదవాళ్లను, 10% డబ్బున్న వాళ్లు దత్తత తీసుకోవాలంటోంది ప్రభుత్వం. డబ్బున్న వాళ్లే పేదరికం నిర్మూలించాలంటూ వింత విధానం తీసుకొస్తున్నారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదు కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ మరణంతోనే అసలైన టీడీపీ చనిపోయిందని ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ అంటేనే మోసపూరిత పార్టీ అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేయాలి అని సవాలు విసిరారు. చివరకు టీడీపీ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కట్టారు అని ఎద్దేవా చేశారు అంబటి. ఈ పార్టీతో జత కట్టడం, ఆ పార్టీని తోసేయటం. బీజేపీతో జత కట్టాడు, బీజేపీని తోసేశాడు, మళ్ళీ బీజేపీతో జత కట్టాడు, మళ్ళీ అవసరమైతే బీజేపీని తోసేస్తాడు. జనసేనతో జత కట్టాడు, ఇంకా తోసేయలేదులే, అవసరమైతే తోసేస్తాడు. ఇక ఇది ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ దొరికిందంటే దాన్ని తోసేస్తాడు. ఇలాంటి నీచమైన చరిత్ర కలిగి ఏదో బతికిస్తున్నాడు పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం. వాడి జెండా వీడి జెండా పట్టుకుని బతికించేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఇవాళ గొప్పగా చేసేటటువంటి కార్యక్రమాలు చెప్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడు. కూటమి పాలనలో టీడీపీ, జనసేన నేతలు రెచ్చిపోతున్నారు. చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో వైఎస్ఆర్సీపీ నేత మురళీధర్ రెడ్డిపై పచ్చమూకలు దాడి చేశాయి. శుక్రవారం రాత్రి మురళి ఇంటిపైకి 30 మంది టీడీపీ గూండాలు వెళ్లి వీరంగం సృష్టించారు. మురళిపై దాడికి పాల్పడింది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అనుచరుడిగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడింది. ఎమ్మెల్యే
గురజాలకు దగ్గర మనిషి అయిన సాధు దిలీప్ నాయుడు అతని అనుచరులు మురళీధర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డట్లు సీసీ ఫుటేజ్లో రికార్డైంది. తమ రాజకీయం మాత్రమే చెల్లాలి అంటూ వాళ్ళు ఆయన్ను బెదిరించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న చిత్తూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. చిత్తూరులో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత మురళీరెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులపై దాడి చేయడమే పనిగా పెట్టుకుందని, ఇలాంటి వాటిని సహించేదే లేదన్నారు. పోలీసులు న్యాయం చేయకుంటే కోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల ముందు నిలబెడతామన్నారు భూమన. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కక్ష సాధింపు చర్యలకు దిగారు. పెన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాచవరం వైఎస్ ఎంపీపీ షేక్ సైదా, పిన్నెల్లి వైఎస్ఆర్సీపీ నాయకుడు అల్లాబక్షును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వదిలిపెట్టి తెలంగాణలోని మల్లారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నారు వైఎస్ ఎంపీపీ షేక్ సైదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఊరు వదిలిపెట్టి పిడుగురాళ్ల మండలం అగ్రహారంలో ఉంటున్నారు అల్లాబక్షు. వారం రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పిన్నెల్లిలో తెలుగుదేశం పార్టీ అరాచకాలను వైఎస్ఆర్సీపీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు షేక్ సైదా, అల్లాబక్షు. వైఎస్ జగన్ను కలిసి పిన్నెల్లి గ్రామ పరిస్థితిని వివరించినందుకు షేక్ సైదా, అల్లుబక్షులపై కక్ష పెంచుకున్నాడు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. తెలంగాణలోని మల్లారెడ్డిగూడెంకు టీడీపీ వాహనాల్లో వెళ్లిన పోలీసులు షేక్ సైదాను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇన్ఛార్జ్ ఎంపీపీ కుమారుడు సైదాను ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఇక పిన్నెల్లిలో జరుగుతున్న అరాచకంపై హైకోర్టులో కేసు వేశామన్నారు. అయితే హైకోర్టులో కేసులు వేస్తారా, వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళతారా అంటూ సైదాపై పోలీసులు అక్రమంగా దొంగ కేసు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇన్ఛార్జ్ ఎంపీపీ కొడుకు, నన్నయ్య గారి కొడుకు సైదాను అక్రమంగా పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలుస్తుంది. వారం రోజుల క్రితం, సుమారు వారం 10 రోజుల క్రితం పిన్నెల్లిలో జరుగుతున్న అన్యాయాన్ని, ఎలాగైతే దాదాపు 400-500 కుటుంబాలు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి గడిచిన 9 నెలల నుంచి అనేక చోట్ల ఉంటున్నారు గ్రామం వదిలిపెట్టి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న దహనకాండ దౌర్జన్యాలు అలా ఉన్నాయని. అనంతపురం జిల్లా తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నేత ఫయాజ్ బాషాను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్సీ ఇసాక్, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామరెడ్డి, హఫీజ్ ఖాన్ అనంతపురంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల తాడిపత్రిలో ఫయాజ్ బాషా ఇంటిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. అనంతరం ఫయాజ్ బాషాను తాడిపత్రిలోకి పోలీసులు అనుమతించలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఫయాజ్ బాషాను పరామర్శించి తాడిపత్రిలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగంపై చర్యలు తీసుకోవాలి అని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా అందరు కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఫయాజ్ గారి మీద జరిగిన దౌర్జన్యానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడాని కోసము పంపించడం జరిగింది. కానీ ఇవాళ ఎస్పీ గారిని కలవడం జరిగింది. మరి తాడిపత్రి నగరానికి వెళ్ళేదానికి మాకు పర్మిషన్ ప్లస్ సపోర్ట్ కూడా ఇవ్వండి అని చెప్పి కూడా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా జగనన్న కాలనీలోని ఇంటి పునాదులను కూటమి నేతలు తొలగించారు. కోటబొమ్మాలి మండలం ఎలమంచిలి పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎలమంచిలి పంచాయతీ మామిడిపేట గ్రామంలో జగనన్న కాలనీలోని వీరగట్టపు రజని ఇంటి పునాదులను అధికారులు అడ్డం పెట్టుకుని కూటమి నేతలు తొలగించారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశామనే కక్షతోనే తమ ఇంటి పునాదులు తొలగించారని బాధితురాలు రజని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ నేత పేరాడ తిలక్ అభయమిచ్చారు. పార్టీలో పట్ట ఇచ్చారు.
పునాదులు పట్టా ఓకే చేసి కొలతలు వేసి కట్టుకోమని చెప్పారు సార్. పునాదులు వేసాం మేము. పునాదులు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చి కూల్చేశారు సార్. కేవలం మేము జగనన్న పార్టీలో ఉన్నాం, కేవలం జగనన్నకు నమ్ముకొని మేము దీంట్లో ఉన్నామన్న ఒక కారణం చేతే మా ఇల్లు ఈ రోజు కూల్చేశారు సార్. పునాదులు కాదు, ఎక్కడ ఏమి ఎడకుండా మొత్తం జేసీపీ తెచ్చి మాకు తెలియకుండానే కూల్చేసి వెళ్ళిపోయినారు సార్. రాత్రి మీద కూల్చంటారు సార్. ఉదయం మేము వచ్చి చూసేసరికి ఇంకేం మరి ఇక్కడ లేదు సార్, మొత్తం కూల్చేసి వెళ్ళిపోయినారు సార్. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. రాష్ట్రంలో ఉన్నది ఈవీఎం ప్రభుత్వమేనని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సభ్యులకు టీడీపీ కండువాలు కప్పి తమ వారాన్ని చెప్పుకున్నారని విమర్శించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యం అపహాస్యమైంది అన్నారు మేరుగ నాగార్జున. ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈవీఎం ప్రభుత్వం కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే అలాంటి కుట్రలు కుతంత్రాలతో మీరు ఎన్నికల్లో పాల్పంచుకున్నారు కాబట్టే ఈరోజు స్థానిక సంస్థ ఎన్నికలు ఉదాహరణగా చెప్పుకుంటా ఉన్నాం. తప్పకుండా ఈవీఎం ప్రభుత్వమే నిరంతరము అభద్రతాభావం. అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. మీరు ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలనుకుంటున్నారు? అప్రజాస్వామ్యంగా మీరు ఏదో ఒక రకంగా భయపెట్టి ప్రలోభపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారే తప్ప ఎక్కడా ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే ఆలోచన మీకు లేదు. విజయవాడ ధర్నా చౌక్లో ముస్లింలు మహాధర్నా చేపట్టారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మహాధర్నా చేపట్టారు. ధర్నాకి ముస్లిం సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ముస్లిం సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. ముస్లిం సంఘాల మహాధర్నాకు వైఎస్ఆర్సీపీ మద్దతుగా నిలిచింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు ప్రకటన చేయాలి అని ముస్లిం సంఘాలు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో కూడా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ పాలనకు బ్రిటిష్ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదు అన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత వైఎస్ జగన్దేనని, జగన్ చేసినట్టు దమ్ముగా చంద్రబాబు చేయగలరా అని ప్రశ్నించారు పేర్ని నాని. పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి లోక్సభలో ఉన్నటువంటి 4 లోక్సభ సభ్యులు కానీ లేదా రాజ్యసభలో ఉన్నటువంటి మా రాజ్యసభ సభ్యులు కానీ 600 మా రాజకీయం కానీ లేదా మా పరిస్థితుల తలకిందైనా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు చేసి తీరుతుంది అని చెప్పనేది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకే కాదు, భారతదేశంలోని ప్రతి మహమ్మదీ సోదరుడికి కూడా మా విజ్ఞప్తిగా, మా మాటగా తెలియజేస్తూ వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతిస్తే ఏపీ సీఎం చంద్రబాబును ముస్లింలు ఎప్పటికీ క్షమించరన్నారు ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. వారి విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్ వ్యతిరేకిస్తే బిల్లు ఆగిపోతుందన్నారు ఆయన. Mr. Narendra Modi is a prime minister because he's relying on the crutches of Nitish Kumar, Chandrababu Naidu, Chirag Paswan and Jayant Chaudhary. If these 4 parties do not support this unconstitutional bill, then this bill will not become a law. But if they support BJP, I am cautioning and warning them that Muslims will never forgive them. You are supporting an unconstitutional bill which will destroy the Muslim Waqf Board forever. ఓవైసీ సహా ఎవరు అడ్డుపడినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బిల్లును వ్యతిరేకించే మజ్లిస్ పార్టీ దేశద్రోహ పార్టీ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్రం వెనుకాడబోదు అన్నారు. దేశ ప్రజలను, ఆస్తిపాస్తులను కాపాడవలసిన బాధ్యత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఉంది అన్నారు బండి సంజయ్. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతుంది. సరే, ఒక్క ఓవైసీ అవుతుంది ఆ 80% గ్యాస్ పట్టుకోండి. ఓవైసీ ఉంటాడు 100 మంది వచ్చినా ఆగదు, ఓవైసీ దాత వచ్చినా ఆగదు. అది
ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి మీద ఉంది కాబట్టి నేను గురుతర బాధ్యతగా భావించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి పక్కా పార్లమెంట్ ఆమోదం పొందడం ఖాయం. వక్ఫ్ సవరణ బిల్లుపై టీడీపీ జనసేన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. వక్ఫ్ బిల్లుపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు సిపిఐ రామకృష్ణ. ఆయన కాషాయం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన పేరుకు జనసేన పట్టుకున్నాడు. అజెండా బీజేపీ అజెండా మోస్తా అన్నాడు. ఆయన ఎన్నికల ముందు అది చెప్పలేదు. ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇవాళ ఆయనకు సొంత అజెండా కాదు, వాళ్ళ పార్టీ అజెండా కాదు, జనసేన అజెండా కాదు, వాళ్ళ ఫ్యామిలీ అజెండా కాదు, ఫక్త్ ఆర్ఎస్ఎస్ బీజేపీ అజెండా, సంఘ్ పరివార్ అజెండా తీసుకుని ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకోసం ఇవాళ పవన్ కళ్యాణ్ కనీసం ఇఫ్తార్ విందుకు కూడా ఎవరు ఆహ్వానించడంలే. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్లో మధ్యతరగతి పేద ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. అందుకే పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ను తీసుకొస్తుంది అన్నారు. ఒకే దగ్గర ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికేలా నూతన కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాము అన్నారు. ప్రజాపాలన హామీలలో భాగంగా ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభిస్తాము అన్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి శ్రీకారం చుట్టారు. తిరుమల కొండపై విత్సలవిడిగా మద్యం దొరుకుతోందని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పాప వినాశనంలో పవిత్ర జలాలను అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఇప్పటి వరకు టీటీడీ అధికారులు వివరణ ఇవ్వలేదన్నారు. పవిత్ర జలాలను అపవిత్రం చేస్తుంటే పవన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు భూమన. కొండ మీద ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నిన్న మేము చెప్తూనే ఉన్నాం, కొండ మీద మద్యం జరుగుతున్నది, మాంసం దొరుకుతున్నదేనని. నిన్న బాలాజీ నగర్లో పోలీసు వాళ్ళు పట్టుకున్నటువంటి మద్యం వాళ్ళు చాలా మంచి షో ఇచ్చినట్టుగా బాటిల్స్ చూపిస్తూ మేము పట్టుకున్నాము అననే పాపం వాళ్ళు చాలా ఆనందంగా ఇచ్చినటువంటి పోజ్ ఇది. ఆ బ్రాండ్లు కూడా చూపించి మరీ ఫోటోకు దిగినారు. కొండ మీద మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. 2019 నుంచి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ లేకపోవడం దురదృష్టకరం అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఏసీ నిర్ణయాలను అనుసరించట్లేదు అని స్పీకర్ను పెట్టి సొంత నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నారని విమర్శించారు. స్టాండింగ్ కమిటీ సిఫార్సులను సైతం పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం లాంటి పార్లమెంటులో ప్రతిపక్షాలు వివక్షకు గురవుతుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర చట్టసభలో ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ బిల్లులను కేంద్రం ఆమోదించడంపై కాంగ్రెస్, బీజేపీలు సమాధానం చెప్పాలన్నారు. బీసీల బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించేలా బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ. హైదరాబాద్లో భారీ ఖర్చుతో సివిల్ సప్లై కమిషనర్ చౌహాన్ దావత్ ఇచ్చారు. ముంబై నుంచి ఆర్కెస్ట్రా బృందం తెప్పించి ఎంజాయ్ చేశారు. ఖరీదైన విందు వినోదంతో అధికారులు ఎంజాయ్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో జిల్లా ఆఫీసర్లతో దావత్ ఏర్పాటు చేశారు. అయితే అసలే అప్పుల ఊపిలో సంస్థలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రిలో ఆత్మహత్య యత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని పరిస్థితి విషమంగానే ఉంది. వికాస్ ఫార్మసీలో కళాశాలలో డిప్లొమా ఆఖరు ఏడాది చదువుతున్న విద్యార్థిని ఈ నెల 24న ఆత్మహత్య యత్నం చేసింది. బొల్లినేని కిమ్స్లో పార్ట్ టైమర్గా పనిచేస్తున్న స్టూడెంట్ ఆసుపత్రి సిబ్బంది వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేసింది. హాస్పిటల్ ఏజిఎం దీపక్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది విద్యార్థి. ఆత్మహత్య యత్నం చేసిన విద్యార్థి బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. సరైన సమయంలో ట్రీట్మెంట్ అందించకపోవడం వల్లే తమ కూతురుకు ఈ పరిస్థితి వచ్చిందని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫార్మసీ స్టూడెంట్కు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజమండ్రిలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. ఇన్ని ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారాయన.
ఫార్మసీ స్టూడెంట్ ఆత్మహత్య యత్నం చేస్తే నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇన్ని ఘటనలు, మహిళలపైన వేధింపులు, హత్యలు, మానభంగాలు లాంటివి మరి రాజమండ్రి వేదికగానే ఎందుకు జరుగుతూ ఉన్నాయి? నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజిఎం కిందన బొలినేని హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది. అసలు గవర్నమెంట్ వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతాను. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఎన్టీఆర్ జిల్లా తిరువురు టీడీపీలో వివాదం ముదిరింది. ఎంపీ కేసినేని చిన్ని అనుచరుడు రమేష్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కొలికిపూడి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు వేడెక్కిస్తున్నాయి. లైంగిక ఆరోపణల వ్యవహారంలో రమేష్ రెడ్డిపై 48 గంటల్లో పార్టీ చర్యలు తీసుకోవాలని కొలికిపూడి డిమాండ్ చేశారు. చర్యలు లేకపోతే రాజీనామా చేస్తానని డెడ్లైన్ విధించారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ విధించిన డెడ్లైన్ ముగిసింది. అయితే ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు కొలికిపూడి శ్రీనివాస్పై పార్టీ క్యాడర్ ద్వారా నివేదిక తెప్పించుకుంది టీడీపీ అధిష్టానం. ఎంతో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, తాను ఏ తప్పు చేయలేదని బహిరంగ చర్చకైనా సిద్ధమంటూ కొలికిపూడి సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వ తీరుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు గిరిజనులు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని 7 గ్రామాలకు రోడ్లు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. 3 బాబులు వెంటనే తమ గ్రామాలకు రోడ్లు, కల్వర్టులు వేయించాలి అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను వేడుకున్నారు. మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నమ్మక ద్రోహం చేశారని అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు. ట్రూప్ ఛార్జీల పేరిట ప్రజలపై 1000 కోట్ల భారం వేశారని అన్నారు. ప్రజలపై 1,20,000 కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిసి కూడా ఒప్పందం ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విజయవాడ సింగ్ నగర్ కరెంట్ ఆఫీస్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెరిగిన కరెంటు బిల్లులు, పేపర్లను దహనం చేశారు. సీఎం చంద్రబాబు తమను మోసం చేశారు అంటూ కర్నూలులో వాలంటీర్లు ధర్నాకు దిగారు. ఉగాది పండుగను దగా పండుగగా చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా వాలంటీర్ల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు అన్నారు. చంద్రబాబు తీరుతో 2 లక్షలకు పైగా వాలంటీర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో దళిత సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రేపు విజయవాడలో P4 లాంచింగ్ ప్రోగ్రాం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎస్సీ వర్గానికి చెందిన 130 మందికి డ్యూటీలు కేటాయించారు. ఇక ఏలూరు నగరపాలక సంస్థలో ఉద్యోగులను కూడా కులాల వారీగా విభజించడం హేయమైన చర్య అని ఉద్యోగులు మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అదృశ్యమైన 6 విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. సిద్ధాంతం వద్ద గోదావరి లంకలో 6 స్టూడెంట్స్ను గుర్తించారు. 5 రోజుల క్రితం అలమూరులో 6 విద్యార్థులు అదృశ్యమయ్యారు. పేరెంట్స్ తిట్టారని 2 బాలికలు, 4 బాలురు ఇంటి నుంచి వెళ్లిపోయారు. వారంతా ఆలమూరు కొత్తూరు సెంటర్ జెడ్పీ హై స్కూల్ స్టూడెంట్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును 7 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A6గా ఉన్నారు. శ్రవణ్ రావు ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా పలు కీలక అంశాలపై తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు? గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో మీకున్న పరిచయాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారు? ఎవరి ఆదేశాలతో ఆఫీస్లో సర్వర్లు పెట్టుకున్నారు? ఎంతకాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు మీ వద్ద ఉంచుకున్నారు అని ప్రశ్నించినట్లు సమాచారం. ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు? ఎన్నికల సమయంలో ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు అని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ల పాటు విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నారు అనే అంశాలపైన కూపీ లాగినట్లు తెలుస్తోంది. ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ. టికెట్ కౌంటర్లో కొన్న దానిని ఆన్లైన్లో క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 139కి ఫోన్ చేసి టికెట్ రద్దు చేసుకోవచ్చునని తెలిపారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రీఫండ్స్ కోసం మాత్రం రిజర్వేషన్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ చర్యల వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది రైలు ప్రయాణికులు సమయం, శ్రమ ఆదా అవుతుందని భావిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే బుకింగ్ సమయంలో చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్ ఇస్తేనే ఆన్లైన్ రద్దు వర్తిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో మాత్రమే కౌంటర్ టికెట్ల రద్దు, వాపసును అనుమతిస్తారు. రైలు ఆలస్యం, రద్దు సమయాల్లో ఇది వర్తించదు.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు వరుసగా 4వ రోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹220 పెరిగి 91,200 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ₹200 పెరిగి 83,600కు చేరింది. కిలో వెండి ధర ₹1000 తగ్గి 1,13,000 వద్ద స్థిరపడింది. బిలియనియర్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ను అమ్మేశారు. అయితే అది బయట వ్యక్తులకు కాదు, సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్కే అదే అమ్మేశారు. ఆయన $33 బిలియన్ ఎక్స్ను అమ్మేసినట్లుగా మస్క్ ప్రకటించారు. ఈ రెండు సంస్థలను అనుసంధానించడం ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చునని పేర్కొన్నారు. 2022లో ట్విట్టర్ను $44 బిలియన్ కొనుగోలు చేసిన మస్క్ ఆ తర్వాత దాని పేరును ఎక్స్గా మార్చివేశారు. చాట్ జీపీటీ పోటీగా గతేడాది XAI పేరుతో స్టార్టప్ను ప్రారంభించారు. ఈ సంస్థ రూపొందించిన గ్రోక్ AI చాట్బాట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.